ఎవరి కోసం ఎవరి కోసం బిషబిష ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఈ బాత్రూమ్ మాత్రం మన అందరి కోసం. ఓ రాప్రా బాబు, నీ స్టోన్ ట్రైన్ వచ్చిందంటే నువ్వు ఆగమన్నా ఆగదు, తొందరగా దులిపేసుకొచ్చాయి. హలో, డబ్బులు ఎంత? 1 కైతే 1 రూపీ, 2 కైతే 2 రూపీస్. ఇవ్వకపోతే ఎళ్ళనిచ్చేది లేదు. అయితే చంటిగాని ఫాలో అయిపోతాను, మిగతా వాళ్ళు నన్ను చూసి ఫాలో అయిపోతారు. అప్పుడు నువ్వే పోసుకొని నువ్వే కడుక్కోవాలి. బ్రదరు, ఎక్కడ పడితే ఎక్కడ జిప్పులు ఓపెన్ చేస్తే మనకే కంపు మనకే జప్పు. ఇదిగో రూపాయి, లోపలికి వెళ్ళి. సారీ బాస్, నా దగ్గర కూడా ఉంది. ఇదిగో. చిన్న సూది కూడా గుచ్చకుండా గుణపంతకేసినట్టు భలే. థాంక్స్ అండి. రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే హరే. ఈ లెటర్ చూడండి, ఎవరో అమ్మాయి సూసైడ్ చేసుకోబోతున్నట్టు రాసింది. రేణు చెలుపు అమ్మాయి ఎవరో కనిపెట్టి భగవద్గీత చెప్పి మనసు మారుతాం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నువ్వు పద. లేనివాని బాబయ్య, ధర్మం చేయని బాబయ్య, ధర్మం చేసుకోండి బాబయ్య. పొద్దున వచ్చేస్తారు, ఇంకా పోనవలేదు. రోజు ఎలాగే చెప్పి తప్పించుకుంటావా బాబయ్య? ఇదిగోండి బాబయ్య, రూపాయి బిస్కెట్ ఇచ్చుకోండి. ముష్టి తీసుకా పోనేది కదా, ధర్మం చేసుకో. ఇదిగో ఈ ముష్టి. 2 కళ్ళు లేనివాని బాబయ్య. ఎలాగుంటుందో ఏంటో, ముష్టోడు దొరికిపోయావు. భలే బ్యాడ్ రోజు. వాటర్ బాటిల్ ఇవ్వండి. ముష్టోడు పడి పర్వాలేదు, బాగానే ఉంది. చిల్లర మర్చిపోయింది. ఏమా సంగీత విద్వాంసులో ఉన్నా, నీకేం కావాలా? ఏ మమ్మీ, నేను మొక్కు తీర్చేసానే. వీసా పాస్పోర్ట్ కి పూజ కూడా అయిపోయింది. నీకు విషయం తెలుసా? వీసా మీద స్వామి పువ్వు కూడా పడింది. బుజ్జి, ఎక్కడ మీ అమ్మ? ఓ, నీకు మాటలు రావు కదా. సరే, ఏడు. మీ అమ్మ మళ్ళీ వదిలేసిందా? సరే, ఎక్కడున్నా పట్టించుకుందాం మీ అమ్మని. జాదులో ఉంది. మాస్టర్ పిలిస్తే పలకుండా వెళ్ళిపోతారేంటండి? నువ్వేమన్నావు? మాస్టారు. నేను ఎవరిని? స్టేషన్ మాస్టారు. ఇప్పుడు చెప్పు. టికెట్ కన్ఫర్మేషన్ గా, ట్రైన్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ కే సార్. దేనికి? ఐశ్వర్యాల కళ్ళేసుకొని, శ్రీయాల పళ్ళేసుకొని, ఇలియానాల ఒళ్ళేసుకొని అమ్మాయినా కనిపించిందండి. నేనంత లక్కీ ఫీల్ అని కాదు బాబు. నాకు గుడ్సులు తప్ప ఇంకేం కనపడవు. ఇంతకీ ఆ అమ్మాయికి తమరికి ఏంటి సంబంధం? నాకు కదండి, ఈ చంటిదానికి ఆ అమ్మాయికి తల్లి కూతురు సంబంధం. పాప వదిలి చేస్తున్నాడు. నువ్వు చెప్పిన పోలికలో నా అమ్మాయి ఎవరైనా నాకు కనబడితే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, నువ్వు కన్ఫర్మ్ చేసుకో. ఇప్పుడు వీడు నన్ను చూశాడంటే ఖచ్చితంగా నీ పిల్లని అంటకట్టేస్తాడు. ట్రైన్ వచ్చేంత వరకు వీడికి కనిపించకుండా ఉండడమే మంచిది. నాన్నగారికి సూసైడ్ లెటర్ రాసిన ఈ అమ్మాయిని ఎలాగైనా పట్టుకోవాలి. అయ్యో, నా లెటర్. అయ్యో, తప్పుకోనైనా దొరకలేదయ్యా. మ్యాటర్ తెలిసాక లెటర్ తో పనే ఉంది. హరే రామా, పద అమ్మాయిని వెతుకుదాం. ఇంత మందిలో ఆ అమ్మాయి ఎవరో ఎలా తెలుస్తుంది? భయంతోనూ బాధతోనూ బిత్తర చూపులు చూస్తూ ఒంటరిగా ఏ అమ్మాయి కనపడుతుందో ఆ అమ్మాయే హరే రామా. పద పద.
ట్రైన్ వచ్చే వరకు వీళ్ళు కంటపడకూడదు. ఇది నా బ్యాగే. నేను బ్యాగ్ మర్చిపోతే మీరు తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. మీరెంత మంచివారండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. భలే కనిపెట్టారా మీ అమ్మని. అరే ఇక్కడ ఉండాలి, ఏమైంది? అమ్మా బుజ్జి, నువ్వు వాడుకోవాలి గాని మీ అమ్మ ఆడుచుకుంటుందే మాతో ఫుట్బాల్. స్టేషన్ మాస్టారు, ఆ అమ్మాయి కనపడిందా సార్? ఏమయ్యా, ఒక్క హీరోయిన్ పట్టుకోవడానికి నిర్మాతలు 3 చెరువులు నీళ్లు తాగుతున్నారంట. నువ్వు 3 అమ్మాయిని కలిపి చెప్పావు. అంత అందమైన అమ్మాయి ఎక్కడ దొరుకుద్దాయా? ఏంటో సార్, ఈ అమ్మాయిలంతా ఫస్ట్ లవ్ లవ్ అని పార్కులు ఎంత తిరుగుతారు, తర్వాత ఎంజాయ్ ఎంజాయ్ అని హోటల్ ఎంత తిరుగుతారు, తర్వాత కడుపు కడుపు అని హాస్పిటల్ ఎంత తిరుగుతారు, చివరికి కనేసి ఇలా రైల్వే స్టేషన్ ఎంత తిరుగుతారు. సార్, ఆ రోజే బాయ్ ఫ్రెండ్ నుంచి తప్పించుకొని తిరుగుంటే ఈ రోజు మన నుంచి తప్పించుకొని తిరిగే కర్మ ఉండేది కాదు కదండి. ఆహా, యూత్ పురాణం అంతా బాగా చెప్పావయ్యా. థ్యాంక్స్ సార్. సార్, దానికి కడుపు అని 5 నెలలు తెలిసి ఉంటదండి. అప్పుడు ఆపరేషన్ చేస్తే డాక్టర్ చస్తావని ఉంటాడు. అందుకే చచ్చినట్టు కనేసి ఇలా వదిలేసిందండి. ఆహా, సరే, చెప్పావయ్యా. ఈ అమ్మాయి సార్, ఈ అమ్మాయి. ఏం వాగుతున్నారో నా గురించి? నీ పీక పిసికి చంపేస్తాను. నువ్వు పట్టుకోవాల్సిన ఇతని పేక కాదు, నీ కడుపు చేసినోడు పేక. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఈ పాపకి ఏ సంబంధం లేదు. ఈ పాపకు నీకే సంబంధం లేకపోతే నన్ను చూడగానే దొంగలాగా ఎందుకు పారిపోయావు? అసలు నువ్వు ఇలా దొంగచాటుగా ముసుకేసి కూర్చోవలసిన కర్మ ఏంటి? ప్లీజ్, నాది వేరే ప్రాబ్లం. ముందు నా మాట వినండి. ముందు మేము చెప్పేది వినవమ్మా. నువ్వు కడుపు చేయించుకోవడంలో తప్పు లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో తప్పు చేశావు. బాయ్ ఫ్రెండ్ తో తిరగడంలో తప్పు లేదు, బాయ్ ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకోవడంలో తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ దిద్దుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. నేను ఇలాంటి తప్పులు ఎన్నో దిద్దుకున్నా. మాస్టర్, మీ కడుపు వచ్చిందా? ఎవరు కావా? నువ్వు చెప్పమ్మా, ఎవరు నీ బాయ్ ఫ్రెండ్? హూ ఇస్ హీ? టెల్ మీ. చెప్పమ్మా, చెప్పు. నిన్ను మోసం చేసిన అబ్బాయి ఎవరో చెప్పు. లేడు. మా ప్రయాణాన్ని ఆపుకు నేనే హెల్ప్ చేస్తాం. ఓ మై గాడ్, మీ అందరికి పిచ్చి పట్టిందా ఏంటి? మేం బానే ఉన్నాం. ముందు మీ బాబుని మీరు తీసుకోండి. మేడం, మీకోసం వెతుకుతున్నానమ్మా. ఇందాక ఆటోలో మీ సెల్ ఫోన్ మర్చిపోయారు. థాంక్ గాడ్, సమయానికి వచ్చావు. నువ్వు చెప్పవయ్యా, నేను ఈ ఆటో ఎక్కినప్పుడు ఈ పాప నా చేతిలో ఉందా? లేదమ్మా, ఒక బ్యాగ్ ఈ సెల్ ఫోన్ మాత్రమే ఉన్నాయి. ఇదేం ట్విస్ట్? ఉంచుకో, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఇందాకటి నుంచి ఓ రీల్ తిప్పారుగా, ఇప్పుడేం చెప్తారు? నాకు గూడ్స్ బండి వచ్చే టైం అయింది, జెండా ఓపాలి, వెళతా. నీ సంగతి సారీ, అంటే మీ ఫేస్ చూసినప్పుడు నాకు తెలుసు మీరు అలాంటి వారు కారని. ఏం మనిషివయ్యా, నీ మాటలు నమ్మి మేము కూడా ఈ పిల్లని అనుమానించాం. నాకు ట్రైన్ వచ్చే టైం అయింది. నువ్వు గూడ్స్ లో వెళ్తావా? ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకోపోతే బెంచ్ మీద వదిలేస్తాను. సరే, తీసుకో. వదిలిపోయింది. పద పద, మన ఇద్దరం కలిసి పాప అమ్మ నాన్న ఎక్కడున్నారో వెతుకుదాం. పంచదార బొమ్మ బొమ్మ తర్వాత పాట రాదు. ఒరే శిష్య, ఏంటి ఉడతల గురుగారు? ఇదిగో చూడు, గురువు గారిని ఎప్పుడు ఇంటి పేరుతో పిలవకూడదని సుంటా. ఇంకొకసారి ఉడతా మెడతాన్నామంటే మడత పెట్టేస్తా, జాగ్రత్త. ఇదిగో మనం సింహలగ్నంలో స్టేషన్ లో ఎంటర్ అయ్యాం. వ్యయంలో శని, అష్టమంలో కుజురు ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అర్థమైన వాళ్ళు మనల్ని ఇరికిస్తారు. జాగ్రత్త. అలాగే పద. బుజ్జి, మీ అమ్మ ఇక్కడే. ఎక్స్క్యూజ్ మీ. ఆహా, కత్తి
ఈ పాప కళలో ఓ కత్రినా కైఫ్ ఓ ఐశ్వర్యరాయ్ కనబడుతున్నారు. ఇది పెద్ద అయిన తర్వాత అటు హీరోల్ని ఇటు హీరోయిన్లని షేక్ చేసేస్తుంది. మీరు చెప్పరా? వీరు శ్రీ 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 మహారాజు జ్యోతిష్య బ్రహ్మ విజయేంద్ర శర్మ. వీరి కళ్ళు పడ్డాయి, రోషే గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ సంటి దాని మీద కళ్ళు పడ్డాయి. ఈ పాప అదృష్టమే అదృష్టం. అయితే అదృష్టాన్ని మీరే అనుభవించండి సార్. అంటే ఈ పాపకు తండ్రివి నువ్వు కావా? ఆహా, ఇప్పటి నుంచి పాపకు డాడీ మీరే. నువ్వు రా. ఓరి నీ అబ్బా, అంటే ఈ పాప కష్టం నీది కాదా, ఊళ్ళో వాళ్ళదా? వేవంలో శని అష్టమంలో కుదిరుంటే లేనిపోని మాట తగులుతారని మీరే చెప్పారు కదండి. మీకు ఈ పాప తగిలింది. నిజంగా మీ జ్యోతిషం అదృష్ట గురు గారు. మొగం మీద కొట్టానంటే బత్తాయిలు నలుగుతాయి. ముందు దీన్ని వదిలించుకోవడానికి ఏ దిక్కుమాలని అదృష్టవంతుడు దొరుకుతాడో చూడరా. తండ్రి స్తోత్రము, ప్రభువా స్తోత్రము. నా బ్రతుకు రైల్వే స్టేషన్ ఎందే తెల్లవారవలసి ఉన్నదో లేక బొందలగడ్డ ఎందే తెల్లవారవలసి ఉన్నదో అంతయు నీ చేతలలో ఉన్నది. ట్రైన్ మాత్రము సరి అయిన టైముకు వచ్చి నాకు మాత్రము బ్యాడ్ టైము లేకుండా చేయము తండ్రి. స్తోత్రము తండ్రి, ప్రభువా స్తోత్రము. సార్ మీ బ్రీఫ్ కేసు. ధన్యవాదములు శిశువా, ధన్యవాదములు. వందనములు వందనములు. సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా ప్రభు కుమారా? నా పేరు ప్రభుకుమార్ కాదు నాయన. మిమ్మల్ని దేవుని బిడ్డగా సంబోధించుచున్నాను శిశువా. ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా? ప్రభు ట్రైన్ కరెక్ట్ టైమునకు పంపుతున్నాడా లేదా అని చూసుకోకూడదు. ముందు మనం కరెక్ట్ టైంకు వచ్చామా లేదా అని చూసుకోవాలి. నీకు వందనము చేయుచున్నాను ప్రభు కుమారా. టెన్షన్ తో నా శిరస్సు బద్దలైపోతున్నది. సింహాద్రి ట్రైన్ కరెక్ట్ టైమునకు వచ్చునా చెప్పుడి. దారిలో ఏ యాక్సిడెంట్ జరగకపోతే కరెక్ట్ టైంకి వస్తుంది నాయన. అంత మాట అనకు ప్రభు కుమారా, నీకు ఆశీస్సులు. ట్రైన్ రాకడా వాన పోకడా ఎవరు చెప్పలేము నాయన. ట్రైన్ గురించి నేనడుగగా రైలు గురించి చెప్పిపోతున్నాడు ప్రభు కుమారుడు. ఈతనని క్షమించుము తండ్రి, ఈతని యందే పాపమును లేదు. హాయి రే, అడవి పందికి ఎరుపు డ్రెస్ వేసి గంధపు బొట్టు పెట్టేట లుక్కేబెట్టి పిల్లని తీసుకో. వద్దు గురుగారు. ఏంటి పాప అదృష్టం మీ సంఖ్యలోనే ఉండనివ్వండి. అదృష్టం నన్ను కొట్టేనియకండి. ఈ బొంద ఎవడో ఒకడు దొరుకుతాడే. ప్రభు కుమారా, అయ్యా సింహాద్రి ఎక్స్ప్రెస్ కరెక్ట్ టైమునకు వచ్చునా? దొరికాడు. ముందే పిల్లని తీసుకో చెప్తా. తీసుకో, కింద పెట్టు, కింద పెట్టు. అది దీన్ని తీసుకో. నువ్వు ఉండవే, ఎవరు నీ ఏడు ఒకటి. సింహాద్రి ఎక్స్ప్రెస్. ఇప్పుడే రాహు కుంభంలోంచి మకరంలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావచ్చు. మనం పోవచ్చు. మరి బిడ్డ, దేవుడి బిడ్డ. కీప్ ఇట్ విత్ యూ. పంచదార బొమ్మ బొమ్మ. ప్రభువా, నీవు పశువుల కాపరివి, నేనీ శిశువునకు కాపరినా? అసలే టెన్షన్ లో ఉన్న నాకు మరెందుకు ఎక్కువ టెన్షన్? ప్రభువా, ఈ బిడ్డకు నీవే రక్షకుడవై ఉన్నావు. నెమ్మది నెమ్మది. ప్రభు కుమారా, విశ్రాంతి విశ్రాంతి. అయ్యో, ఏడుక మేడుక ఏడుకు. నేను వచ్చాను కదా, వచ్చాను కదా, ఇది కదా. చిచ్చు నిమోని కూచి కూచి. అక్కడున్నావా? వీడు వాళ్ళకు చూస్తుంటే మళ్ళీ పాపని నా కంటగట్టలో ఉన్నాడు. ఇది మనకు తప్పేటట్లేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి, రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజర్. ఏమండి, ఈ పాప మన దగ్గర ఉన్నట్టు అనౌన్స్ చేసి వస్తానే. అందాక మీ దగ్గర ఉంచండి. ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? ఈ పాపని తాకను కాక తాకను. ఏం చేస్తాం ఈ సిట్టి, మనమే పోదాం. ఏమండి, ఇప్పుడే కదా తాకనన్నావు, నీకేమన్నా లూజా? హెల్ప్ చేయాలా వద్దా? సరే, ఇక్కడే ఉండు, అనౌన్స్ చేసి వస్తా. ఆగు, నేను వస్తాను. వామ్మో, నీకు నా మీద చాలా డౌట్ రా బాబోయ్. సరే దా. 1 minute. ఎక్స్క్యూజ్ మీ. పాత పెళ్లి కొడుకులో ఉన్నాడు. ఇందాక నేను బ్యాగ్ మర్చిపోతే మీరేగా తెచ్చిచ్చారు. ఈ రైల్వే స్టేషన్ లో ఒక మంచి మనిషిని చూసానంటే అది మీరే. కాస్త నా బ్యాగ్ చూస్తుంటారా? నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ బ్యాగ్ కూడా ఇచ్చేయండి. నా బ్యాగ్ నాకు బరువు కాదు కానీ నువ్వు రా. ప్రయాణికులకు విజ్ఞప్తి, రా. అపరిచితుల నుండి ఏ విధమైన తినుబండారాలను గాని పానీయాలను గాని తీసుకొనరాదు. మిమ్మల్ని మత్తులో ఉంచి మీ నగలు, డబ్బు, విలువైన వస్తువుల్ని ఇప్పుడు అంకుల్ జారి పడతాడు చూడు. పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు పెడతాడు, పడాడు పెడతాడు.
డార్లింగ్ ఈస్ట్ కోస్ట్ వెళ్ళి అరగంట అయింది, నువ్వు ఇంకా ముద్దే ఇవ్వలేదు. సింహాద్రి వచ్చాక రెండు కలిపిస్తానులే. అబ్బా, అది ఎప్పుడు లేటే. నిన్ను ఇలా ఎదురుగా చూస్తూ నేను తట్టుకోగలను. ఆగు, ఏంటి సరసంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ అయిపోతున్నావు? కోరమండల్ ఎక్స్ప్రెస్ కాదే, రాజధాని. అది ఆగదు, నేను ఆగను. ప్లాట్ఫామ్ ఖాళీ అయ్యే వరకు రాజమండ్రి ప్యాసింజర్ లాగా అప్పుడప్పుడు ఆగుతూ ఉండు. నేను ఆగలేను. ఏంటి బయట లాగుతున్నావు? ఆ మూలశంక స్టేషన్ మాస్టర్ చూసారంటే ఏడుస్తాడు. ఇప్పుడు వారి గురించి ఎందుకు? అయినా ముసలుడికి వయసు ఎక్కువ, విషయం తక్కువ, పైగా మూలశంక ఒకటి. వాడి మధ్యన పచ్చ జెండా ఊపుతూ నా వంక పచ్చిగా చూస్తున్నాడు. ఆ ముసలోడు అలా చూసాడా? సారీ, వాడి లైఫ్ కి ఎర్ర జెండా చూపించి ఏ బొకారా ఎక్స్ప్రెస్ కింద దోసేస్తాను, జెండా ఊపలేక సచ్చాను అనుకుంటారు. హ్యాపీగా ఉండొచ్చు. అమ్మ నా క్లర్క్, ఎంత కుట్ర పన్నెవరో నా మీద చెప్తా. సార్ మీరేంటి సార్ ఇలా వచ్చారు? తమరు నన్ను ఏ బొకారో ఎక్స్ప్రెస్ కిందకు దోషేస్తారని భయం వేసి బతిమాలదామని వచ్చాను. వీడికి ఎలా తెలుసు? నాకేం తెలుసు? నెల తక్కువ ఎదవా, సరసాలు ఆడుకునేటప్పుడు మైక్ ఆన్ చేస్తుందో లేదో చూసుకోవచ్చు కదా. మైక్ ఆన్ చేస్తుందా? ఏంటి? నేను ఆపేనే. ఆపిందంట కదండి. నేనే ఆన్ చేశా. మీ రొమాన్స్ ఎఫ్ఎం లా వినిపించి ప్యాసింజర్లకు ఎంటర్టైన్మెంట్ చేద్దామని. ఓహో, పాపం చూసారా, నా బ్యాగ్ ని దొంగలు ఎత్తుకుపోకుండా ఎంత గట్టిగా పట్టుకుని కూర్చున్నాడో. ఏమండి, విన్నారా? చాలా థ్యాంక్స్ అండి. మీలాంటి మంచివారు ఉండడం వల్లే ఈ లోకం ఇంకా దొంగల పాలవ్వడం లేదు. ట్రైన్ వచ్చే టైం అయింది, మీరు ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఒరే యమదొంగ, ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఒక్కసారి పాపను ఎత్తుకోవా, నేను ఫాస్ట్కి వెళ్ళి వస్తాను. నా వల్ల కాదు, అసలు తాకను గాక తాకను. టీ కావాలా సార్? టీ వద్దు కానీ ఈ డబ్బులు తీసుకొని ఈ పాపను కొంచెం ఎత్తుకుంటావా? బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. చిట్టి Thank you. పెద్ద కేసులో ఉంది. వేస్ట్ ఫెలో పోతునే. అదే కలికాలం అంటే. ఓ స్వాములు. హరే రామా, మీరు బాధలో ఉన్నట్టున్నారు. అవునండి. సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకునే ఎంత బాధలో ఉన్నట్టున్నారు. చూసేడా, నేను ఎందుకు చేసుకుంటాను? ఆయన రాత్రి నుంచి బేరం లేదు, తగులుతాడంటే ఒకడో తగలడో. మీకు డిస్కౌంట్ ఇస్తాను, నాతో వస్తారా? అప్పుడు మేము సూసైడ్ చేసుకోవాలి. హరే కృష్ణ, మనం అడగరాని వారిని అడిగినట్టున్నాం. హరే రామా, పద. అంత మాట ఎందుకులేండి, ఆయన రావడం ఎందుకు పోవడం ఎందుకు? ఈ చోట కలిసి రావట్లేదు. ఏంట్రా నానుస్తున్నావు? త్వరగొట్ట. ఏంటోనండి, ఎడంచే ముక్కలు పట్టుకోనట్లేదు, కుడిచే ముక్కలు కొట్టనట్లేదు. ఓ పని చేయరా, కాళ్ళతాడు. ఎరా, చెప్పిన టైం టీ తీసుకురావని తెలియదా? కోసం స్పెషల్ గా చేంజ్ తీసుకొచ్చాను చూడండి. ప్లాస్కో కూడా కొత్తది. రేయ్, క్లాస్ కొత్తగా ఉంటే టీ స్పెషల్ గా ఉంటదా? పోలీసు వాళ్ళ కథలు చెప్పకరే, వేడేటి గొంతులో పోస్తా. ఇది చాలా అన్యాయం సార్. మమ్మల్ని బొక్కలు పెట్టేసి మా పేకలు మా డబ్బులు లాక్కొని మీరు ఆడుకోవడం ఏంటి సార్? ప్యాసింజర్లు ఆడకూడదు, పోలీసులు ఎక్కడైనా ఆడుకోవచ్చు. సార్ మేము సింహాద్రికి వెళ్ళిపోవాలి సార్. కావాలంటే ఇంకో 1000 రూపాయలు తీసుకొని మమ్మల్ని వదిలేయండి సార్. అమ్మని, అంటే మీ దగ్గర ఇంకో 1000 ఉందా? ఎరా, సరిగ్గా చెక్ చేయరా. అలాగే వస్తున్నాడు. పోలీసు వాళ్ళ దగ్గర టంగ్ స్లిప్ అవ్వకూడదని తెలీదా? డబ్బులు తీసుకోండి సార్. నాది షో, నాది ఫుల్ కౌంటరా. డబ్బులు ఇవ్వ నాటికి డీల్ అయితే ఉంది, కౌంట్ అయితే ఉంది సార్. నీకు ఇక్కడే ఇంకో వారం ఎక్స్టెన్షన్ రా. తీరిందా? సార్ ఎక్స్క్యూజ్ మీ. ఇంగ్లీష్ లో అడిగినా నేను వదలను రోయ్. సార్ ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. నువ్వేవడరా? సార్ ఈ పాపని ప్లాట్ఫామ్ మీద ఎవరు మర్చిపోయారండి. ఇది న్యూసా కేసా? కేసే సార్. అలాంటి అనాథ పిల్లల్ని వదిలేయడానికి ఆ మూల బుట్ట పెట్టాం, అందులో పడేసి వెళ్ళు. ఇది పోలీస్ స్టేషనా క్లబ్బా? అబ్బచ్చా, వెళ్ళి హాఫ్ నెక్ రేసురా, అందరూ కలిసి డాన్స్ చేద్దాం. చంపుతా. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం వేస్ట్. చాలా తొందరగా తెలుసుకున్నావరా, ఇంటెలిజెంట్. బాయ్ అమ్మా బుజ్జి, జాగ్రత్తగా ఉండే.
ఆ నోట్లో ఉపయోగ పెట్టండి ఎదవ సంత. ఇది మన ఇల్లు కాదు, చంకప్పుకో ప్రతిదీ ఓపెన్ అన్ని నేర్పించలేక చేస్తున్నాం. ఏం చేసి చావాలో తెలియట్లేదు. మే ఐ హెల్ప్ యూ? నో థ్యాంక్స్, మాకు తెలుసు. ఇంతకీ ఏదో ఎక్కడ ఇక్కడ ఉండాలండి. ఏదో పని చేస్తున్నాడో ఏంటో, దీన్ని తీసుకో. నిమిషానికి మాయమైపోతుంటాడు. ఎక్కడున్నాడో దరిద్రుడు. నాన్నయ్ ఇక్కడున్నా. ఒరేయ్, అక్కడే చేస్తున్నారా? పాస్ పోస్తూ నీ పేరు రాస్తున్నాను నాన్న. చాలా బాగుందిరా నీ రైటింగ్. you, నీ నాన్న. అబ్బా, ఎవడైనా తండ్రి పేరు సువర్ణక్షరాలతో లిఖించడం చూసాం గానీ నువ్వేంట్రా ఉచ్చతో లిఖిస్తావు? నీ అక్కమ్మో, నీ అబ్బా. రేయ్, జిప్పెట్టుకోరా, ఓపెన్ మాక మీ అమ్మలాగా. అన్ని తల్లి బుద్ధులే. పాప ఏడుస్తోంది. వినేసావా? స్టేషన్ లో ఇంతమంది జనం ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో అంతమంది పోలీసులు ఉన్నారు. వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు? నాకెందుకో పాప అలా వదిలేసి రావడం మనసు ఒప్పట్లా. నా డౌట్ కరెక్టే. బీడే పాపకి నాన్న అయి ఉంటాడు. ఓయ్, ఏం కొనుక్కుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదో మిస్టరీ లింక్ ఉందనిపిస్తోంది. కరెక్టేనా? కరెక్టే, ఏదో మిస్టరీ లింక్ ఉంది. అది నాకు ఇప్పుడే తెలుస్తోంది. ప్రభువా స్తోత్రము తండ్రి, స్తోత్రము. నా స్తోత్రము నాలకించి ట్రైను లేటుగా రాకుండా చూడుమీ. పాప అమ్మ నాన్న వచ్చే వరకు ట్రైన్ అరగంట లేటుగా వస్తే సూపర్ ఉంటది కదా. యామిటి శిశువా, ట్రైను లేటుగా రావాలని ప్రార్థించుతున్నావా? అవును. దేవుడు నీ మాట వినడు, పరిశుద్ధాత్ముడు నా మాటయే వినుడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ అరగంట ఆలస్యముగా వచ్చును. ఏమిటది నాలుకయా ఐరంఠంగా? ప్రభువు నీ మాట విరి ఉన్నాడు, నా మాట వినలేదు. నా జీవితము అల్ల కల్లోలమగునేమోనని భయము పుట్టుతున్నది. ఇతట కూర్చుంటనే కూడదు. వీడు మళ్ళీ పాపం తెచ్చేలా ఉన్నాడే. జారుకోవడానికి ఇదే ఛాన్స్. షో ఫుల్. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు మళ్ళీ వచ్చారా? మీరు వస్తేనే కౌంట్. సింహాద్రి అరగంట లేట్ అంట, పాపని తీసుకెళ్తాం. రేయ్, మళ్ళీ తీసుకురావంటేనే తీసుకెళ్ళండి. కరెక్టే సార్, మీరు చూసుకోండి. పద మనం వెళ్దాం, వీళ్ళు చూసుకుంటారు. చూస్తూ ఉంటారు అంతే. నువ్వు రామ్మా బుజ్జి. సారీ రా. అమ్మయ్య, దరిద్రం వదిలింది. ఈ పాప అమ్మ నాన్న వచ్చే వరకు మన దగ్గర ఉంటేనే సేఫ్. మన దగ్గర కాదు, నీ దగ్గర. ఇదో కత్తి. ఇదిగో పాపని పట్టుకో. ఎందుకు? పట్టుకో పాపని. ఎవడో నన్ను రాయిచుకుంటాడా? కుదిరింది. ఎవరు కనపట్లేదు సార్. కొట్టు నేను కొట్టేసారని చెప్పి మైకులు అనౌన్స్ చేస్తారా? సార్. మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నాకు బొక్కెట్లను తీసుకొచ్చి బొక్కలో పెట్టండి, లేకపోతే మీ ముగ్గురికి ప్రభు కుమారా చెప్పు ప్రేమ కుమారా. ట్రైను అరగంట లేట్ అయినచో నేను గుంటూరు కరెక్ట్ టైమునకు చేరగలనా? జనరల్ గా ట్రైన్ లేట్ అయినప్పుడు డ్రైవర్స్ స్పీడ్ పెంచి ఒక అరగంట లేట్ ని కవర్ చేయగలరు. అసలే నా టైము బ్యాడ్గా నడుచుచున్నది. ఇన్ కేసు ట్రైన్ గంట లేట్ అయినచో ఏమిటి మార్గము? మధ్య మధ్యలో రెడ్ సిగ్నల్స్ పడకుండా గ్రీన్ సిగ్నల్స్ పడుతుంటే గంట లేట్ ని కవర్ చేసేస్తారు. అది ఆ ఛాన్స్ కూడా ఉందా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఓ దేవా, నా జీవితమునకు రెడ్ సిగ్నల్ పడకుండా చూడుము దేవా, నీకు ధన్యవాదములు. జీసస్, ఏమిటిది సైతానుల వలె నా చుట్టూ తిరుగుచుంటిరి? మా సార్ని రాయిచి కొట్టింది నువ్వే కదూ? చీ తప్పు శిశువా, అటువంటి నేరములు చేసినచో ప్రభువు నన్ను క్షమించు. మేము అస్సలు క్షమించాం. పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది, పద. జీసస్, ఏమిటి ఈ దౌర్జన్యం? వస్తావా, నన్ను ఎత్తుకెళ్ళమంటావా? నేనే వచ్చేదాను. సార్, వీడు ప్లాట్ఫామ్ మీద చాలా టెన్షన్ గా తిరుగుతున్నాడు సార్. అనుమానం వచ్చి తీసుకొచ్చాం సార్. రమ్మంటే రానన్నాడు సార్, లాక్కొచ్చాం. నన్ను రాయిచు కొట్టి బొక్కెట్టింది నువ్వేనా? నేను దేవుని బిడ్డను,
గొర్రెలను హింసింపను. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ లైను ప్రకారము మనమందరము గొర్రెలము, మన కాపరి యేసు ప్రభువు. ఇప్పుడు అర్థమైంది, నువ్వే నన్ను కొట్టావని. కాదంటే ఆ రాయితో నన్ను కొట్టి నువ్వు కాదని నిరూపించుకో. కొట్టుడి, సందేహించకుడి, కొట్టుడి. దయగల తండ్రి, మీలో ఏ పాపము చేయని వాడే ముందుగా రాయి విసురుడి అని ఆ దినమున చెప్పి ఉంటివి. ఈ దినము ఈతని యందు ప్రవేశించి నన్ను పరీక్షించుచుంటువా తండ్రి? కొట్టెదను తండ్రి, కొట్టెదను. నీవే ఇతనికి రక్ష. కొట్టలు. నాకు బొక్కెట్టింది ఇతను కాదు, ఇతని పంపివేయుడి, తీసుకువెళ్ళుడి. ఒంటరిగా ఉంది ఈ అమ్మాయి. కత్తులు బాంబులు రెడీగా పెట్టుకోండి. ఆ పోతుల మల్లారాయుడు గాడు రైలు దిగంగానే కసెక్కినేసేయాలా. అన్నా అన్ని రాయలసీమలో చంపకుండా ఏడెందుకు చంపుతున్నావు అన్నా? అక్కడ ట్రై చేస్తే వాడు అన్ననే ఇచ్చేస్తాడ్రా. ఏమిరా అన్నా, నాకు ఎన్నాళ్ళ నుంచి ఒక డౌట్ అన్నా, నీకు ఆ మల్లారాయుడికి ఎందుకన్నా గొడవలు? మంచి టెన్షన్ ఉన్నప్పుడు నీకు ఇట్లాంటి డౌట్లు వస్తారా? నుడుగు సల్లాడమా ఉండు, మా ఎవరు అడిగి చెప్తా. అమ్మా ఎరా బిడ్డ, ఏసేసినవరా పోతుల మల్లారాయుణ్ణి? నువ్వు తట్టుకోమ్మా, అసలు ఇంకా రైలే రాలేదు. అవు ఆ పోతుల మల్లారాయుడు మనము యాడాని కొట్లాడుకుంటాము. ఇదే ప్రశ్న నేను మా మామగారిని అడిగినా. ఆయన నాయన్ని మల్లారాయుడు తాత సంపిండు, మల్లారాయుడు నాయన్ని మా మామ సంపిండు, మా నాయన్ని మల్లారాయుడు కొడుకు సంపిండు, ఆన్ని నీ మేనత్త కొడుకు ముచ్చలరాయుడు, ఆన్ని నీ అన్న చెంగలరాయుడు, చెంగలరాయుడిని మల్లారాయుడు. నాకు అర్థమైనది, ఇప్పుడు నేసేయాలి అంతే కదా. ఎరుకనే అని కూర్చుంటే కుదరదు బిడ్డ. రేపీ పాటికి ఆ మల్లారాయుడు తలకాయ నా కాళ్ళ దగ్గరుండాలా. దాంతో నేను ఫుట్బాల్ ఆడాలా, క్రికెట్ ఆడాలా, నా పగ పెరగాల. దాంతో మన ఫ్యాక్షన్ సాంప్రదాయం కాపాడుకోవాలా. అట్టే మాయికి నువ్వు పెట్టి ఇంకా మనం పెట్టుకున్నాను బాంబు వెళ్ళాలి. బాంబు కాదన్నది, గోలీ సోడా. బాంబులెక్కి వేరిందేమిరా అన్న? ఆంధ్ర సోడాలో చాలా పవర్ ఉంటదన్నా. మన ఊళ్ళో మనుషులకు ఉన్నట్టు ఈడ సోడాలకు ఉంటాయేమో. ఆడ కూర్చోవాలరా? కూర్చుంది ఎందుకు రావాలి? ఎక్కువ మాట్లాడతా అన్న. ఆడవాళ్ళు మీకు బొట్టు పెట్టి చెప్పాలనా? ఏంటో దౌర్జన్యం? గదరు ఎక్కడికి? ఓయ్, మీరుంది 7 3 బెంచులు అవసరమా? లేకండి. అన్నెవరో తెలుసారా నీకు? నేనెవరో తెలుసా నీకు? తెలియదు. ఆయన ఎవరో నాకు తెలియదే. అన్న, ఇది ఎక్కువ మాట్లాడుతున్నా. ఏమిరా మూతి మీద మీసాలు గుడిక ఇంకా పూర్తిగా నల్లబడలే, జాగ్రత్త పొట్టేగా. నీ మూతి మీద మీసాలు మొత్తం తెలబడినాయి, నువ్వు జాగ్రత్త ముసలుడా. బ్రదరు, ఇది ఐటెం గర్ల్తో డాన్స్ చేయడం అనుకున్నావా? ఫైటింగ్ బ్రదరు, మనకి ఎందుకు వెళ్ళిపోతారా? ఇది పట్టుకో. ఏంట్రా పుట్టాడా, నీకు ఫైటింగ్ అంటే ఇష్టమా? ఇంకా చూసుకో, రక్కుమ్మేస్తా. నాకు ఈ పొట్టేకాడు బాగా నచ్చినాడు రా. మనమే ఈ షో విడిచిపెట్టి ఆ వాళ్ళకి పోదాం పాండి. మంది ఫ్యాక్షనిజం అన్నా, వీటితో కాంప్రమైజ్ అయ్యేదన్నా. కాంప్రమైజ్ కాకుంటే మిమ్మల్ని అందరినీ దాన్ని నక్కరను అంటాడు. మనం సంపాదించేది పోతుల మల్లారాయుడినిరా. ఎందుకు ఇంత కొట్లాడి అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకోవడము? పాండి రండి. అబ్బీ నువ్వు కూర్చో, మేము అడిగి పోతాను. రెండు కళ్ళు లేనివాడిని బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. ఏమనుకున్నావు నా గురించి? కళ్ళు నెత్తికేగా? రెండు కళ్ళు లైన్లో ఉండు. బాబయ్య, ధర్మం చేయండి బాబయ్య. నాకున్నవి 2 కళ్ళు, పక్కళ్ళు. లైన్లో ఉన్నావా? చెప్పు.
ఇవాళ కళ్ళతో వర్కౌట్ అవట్లేదు, కాళ్ళతో ట్రై చేద్దాం. 2 కాళ్ళు లేనివాని బాబయ్య, ధర్మం చేయని బాబయ్య. ప్రభుకుమారుడు నాడి పెంచునావా, నాడి సంద్రమున దేవా. దేవుని బిడ్డడు శిశువా తీసుకును. 10 కాలాల పాటు మీరు ఇలాగే ఇక్కడే ఉండాలి బాబయ్య. ఇలాగే ఇక్కడ? అవును బాబయ్య. అరే ఆ డబ్బుడి రండి ఏమి మాట్లాడుతున్నాడు? ఎవరి నాలుక బట్టెనను ఐరన్ టంగే, అతడట్లని ఉన్నాడు, ఈతడిట్లనుచున్నాడు. ప్రభువా వీరిని క్షమించు. కృష్ణ భక్తులు, ఏ కృష్ణ ముకుంద మురారే. కృష్ణార్పణ స్వామి. తీసుకో. కృష్ణ భక్తుడు పాపం. ఆ కృష్ణుడు నిన్ను తప్పకుండా కరుణిస్తాడు. మీ కృష్ణుడు కరుణించాడు స్వామి. నా కాలు వచ్చాయి, ఇవాళ కోటకు వచ్చింది. ప్రభువా యామి లోకమిది, ఎంత మోసము దాగి ఉన్నది ప్రతి వ్యక్తి ఎందును. ఏ కృష్ణ. ప్రభువా పాపులము మేము ప్రభువా, దయయుంచి మమ్ము బ్రోవము ప్రభువా. కానిస్టేబుల్ గారు, మీరెవరి గురించి వెతుకుతున్నారో మాకు తెలిసిపోయింది. గిల్లి జ్వాల పట్టం అంటే ఇదే కదా. ఈ లంబు జమ్ముగాళ్ళిద్దరిలో ఒకడు మన ఎస్ఐని కొట్టాడని నాకు తెలిసిపోయింది. వీళ్ళని చూస్తుంటే వీళ్ళు అమ్మాయిని వెతుకుతున్నట్టు లేరు. హరే కృష్ణ. వాళ్ళ వెతుకులాట వాళ్ళది, మన వెతుకులాట మంది. పద హరే రామ. మీరు వెతుక్కోండి. మీరు వెతుకుతున్న వాళ్ళని మేము చూపిస్తాం రండి. 4 మంచి మాటలు చెప్తాం. 2 శ్లోకాలు కూడా చెబుతాం. శ్లోకాలు పదండి చూపెడతాం. పదండి. ఒకడేమో తలకు బొక్కెడతాడా, ఇంకొకడు కాలుకు బొక్కెడతాడా? అసలు నన్ను ఏమనుకున్నాను వీళ్ళు? నాకు బొక్కెట్లోని తీసుకురామంటే ఈ బోడుగూడని తీసుకొచ్చారంట్రా. సార్ వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి తెగ తిరిగేస్తున్నారు సార్. అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా. ఎందుకు తిరుగుతున్నారా? ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తోందండి. అయితే మీ ఇద్దరు అమ్మాయిని ట్రాక్ మీద చూద్దాం ఉన్నారా? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని అలా తిరుగుతున్నామండి. అసలు ఇది మీకు సంబంధించిన విషయం. ఈ విషయంలో మీరు ఫుల్ గా ఇన్వాల్వ్ అవ్వాలి. ఆ మ్యాటర్ లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవుతా గానీ ఇప్పుడు మీ ఇద్దరు నా మ్యాటర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ రాయించుకొని గురు చూసి కరెక్ట్ గా నన్ను నుదుటి మీద కొట్టాలి. కొట్టండి పట్టండి కొట్టండి. మీరు తప్పు చేస్తే శిక్షించడానికి పై అధికారులు ఉన్నారు, కోర్టులున్నాయి. మేము సన్యాసులం, కొట్టకూడదు. కొట్టకపోతే ఎస్ఐ గారు కోపం వస్తుంది. అబ్బా ఈ గుండుగాడు కాదురా, ఆ గుండుగాడు ఏంటాడు. నువ్వు వెయ్యరా. ఈ గుండుగాళ్ళు ఒకే చోట ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. నా బాక్స్ బద్దలైపోయింది. నన్ను కొట్టినోళ్ళు ఇది కానే కాదు, అసలు పట్టండి. దయగల ప్రభువా, గుండెల యందు రైళ్లు పరిగెత్తుచున్నవి, కానీ నేను ఎక్కవలసిన రైలు మాత్రం వచ్చుటలేదు. సత్యం గల సత్యనారాయణ స్వామి, ఎలాగైనా అమ్మాయి మనసు మార్చి స్వామి. ఇందాక ట్రైన్ 1 గంట లేట్ గా రావాలని కోరుకోగానే వెంటనే స్పందించావు. మళ్ళీ స్పందించి ట్రైన్ 1 గంట లేట్ చేసామి. ఏమిటి బిడ్డ, మరి 1 గంట లేటా? యు మీన్ 60 minutes? నో, ఇంపాసిబుల్. ఇందాక ప్రభువు నీ మాట విని ఉన్నాడు, ఇప్పుడు నీ మాట వినడు, నా మాట ఏ విను. దయగల తండ్రి స్తోత్రము. ఇప్పుడు కూడా ప్రభు మీ మాట వినడు, ఎందుకంటే నా దగ్గర ప్రభు బిడ్డ ఉన్నాడు. నా యందు ప్రభువే ఉన్నాడు. హే జీసస్, నేను మీ అభిమానిని, ఈ చంటుడు మీ అభిమానే. దయచేసి ట్రైన్ 1 గంట లేట్ చేయ ప్రభు, కరుణామయ. ప్రభువా, ఈతని మాటలు వినకుము, నీ కొరకే జీవించుచుంటుని నా మాట వినుము. ట్రైను లేటు చేయకుము దేవా. దయచేసి వినండి. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ 1 గంట ఆలస్యముగా వచ్చును. ప్రభుకి భక్తుల కన్నా అభిమానులంటేనే ఇష్టం. పదరా బాలేసు. టోటల్ గా 1.5 గంటల ఆలస్యమా? 1.5 hours. గుంటూరు యందు జరుగు ఘోరమును చూచుట నా వల్ల కాదు ప్రభువా.
ప్రభు కుమారా, చెప్పుకో కుమారా. ఇందాక ట్రైను అరగంట లేట్ అయినచో డ్రైవరు వేగమును పెంచినచో కవరగునని చెప్పి ఉన్నారు. గంట లేట్ అయినచో ఎచటను రెడ్ సిగ్నల్ పడనిచో కవరగునని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు గంటన్నర లేట్ అయినది. ఏమి జరిగినచో నేను కరెక్ట్ టైమునకు గుంటూరు చేరగలను. అట్లు చూచుచుంటురేమి ప్రభు కుమారా? మరి చూడకపోతే ఏం చేయమంటారు? అసలు నీ ప్రాబ్లం ఏంటయ్యా? అది చెప్పలేనిది, చెప్పుకోకూడనిది. గంటన్నర లేట్ అయినచో డ్రైవర్ కవర్ చేయగలడా లేడా? చేస్తాడు, ట్రైన్కి బ్రేకులు ఫెయిల్ అయితే. ఓ, అట్లు బ్రేకులు ఫెయిల్ అయినచో ట్రైన్ ఎచ్చటను ఆగదా? అవును, ఆగదు. అప్పుడేమి ఎగును? డైరెక్ట్ గా ప్రభువు దగ్గరికి పోయేదవు. ఓ, అట్లయినచో దేవుని ప్రార్థించుతున్నాను. దయగల తండ్రి, ట్రైన్కు బ్రేకులు ఫెయిల్ చేయమని నిన్ను స్తుతించుతున్నాను. ఇలా స్తుతించాడేంట్రా బాబు? ఇంకా గంట వెయిట్ చేయాలా? ఆవేశంలో వాడికి జరిగిందంతా చెప్పేశాను. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ముందు స్టేషన్ నుంచి జంప్ అయిపోవాలి. ఏమైనా రైలు అవి ఇప్పుడు ఎవరైనా నేసొచ్చే. అమ్మ నా కొడుకు కొంప ముంచిలా ఉన్నాడు. ఏంట్రా గోచి లాగేది? నువ్వు లాగితే నా తల తీస్తాడు. నీ తల తీస్తే చూస్తా నాన్న. ఏంట్రా చూసేది? తల తీయడం అంటే కాప్ చేయించుకోవడం అనుకున్నావా? మెడ కోసేస్తారా ఎదవా? నువ్వేం బాధపడకు, ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఎవరు నువ్వు? కత్తుల రత్తయ్యని. పోలీసోళ్ళేమో నేను 20 మర్డర్లు చేశానంటారు, బయటోళ్ళంతా 100 మర్డర్లు చేశారంటారు. మీలాంటి హంతకుడిని నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. గ్లాడ్ టు మీట్ యు. ఐ యామ్ వైదేహి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నిన్ను మర్డర్ చేసి నీ దగ్గర అన్ని ఎత్తుకెళ్ళాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం. ఏ భయపడ్డావా? నా అదృష్టం కొద్దీ మీరు నాకు తగిలేరు. నన్ను చంపండి 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 చంపండి. ఆగండి ఆగండి ఆగండి. ఏ మళ్ళీ భయపడ్డావా? నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను, అస్సలు భయం లేదు. ఇది డబ్బండి, ఇవి నగలండి, ఇదేమో కనకదుర్గమ్మ ముడుపండి. ఇప్పుడు నన్ను చంపేసి మీరు ఎలాగో పారిపోతారు కదా, అదేదో విజయవాడ వెళ్ళండి. ఈ ముడుపు అమ్మవారికి చెల్లించి మీ పాపం పోగొట్టుకోండి. మీకు డబ్బు దక్కుతుంది, నా మొక్కు తీరుతుంది. ఇప్పుడు నన్ను చంపేయండి. రెడీ? 1 2 3. ఆ కన్నీళ్ళేంటి? ఎందుకు ఫీల్ అవుతున్నారు? అవ్వా అవ్వా అవ్వా, నిన్ను భయపెట్టడానికి వచ్చి ఈడంత ఫీల్ అవుతాడేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు చావు భయం ఏంటో పరిచయం చేయడానికి ఈడితో ఇలా చేయించా. నువ్వు చావడానికి ఇంత ఫిక్స్ అయిపోయావా నాకు ఇప్పుడే తెలిసింది మహాతల్లి. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేసినా నా మనసు మార్చడం నీ వల్ల కాదు, ఓకే? ఈయన ఒకసారి పట్టుకో, నేను ట్రై చేస్తా. అయ్యో బాబోయ్, అంత పెద్ద నిర్ణయం తీసుకుని మన మధ్య ఎంత ధైర్యంగా తిరుగుతుంది. అయితే బ్రదరు, నువ్వు వెళ్ళి కాపాడసుగా. నేను ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యా. అమ్మాయి ఎలాగైనా సూసైడ్ చేసుకోకుండా ఆపాలి. ఐడియా ఏంటి? తనని సుసైడ్ నుండి ఎలా బయటపడాలో తనే క్లూ ఇచ్చింది. ఎలా? ఎలాగంటే పిల్లోడు ఏడ్చినప్పుడు చేతిలో చాక్లెట్ పెట్టి ఏడపాపుతాం. అలాగే ఈ అమ్మాయికి ఏదో ఒకటి అంటగట్టి సుసైడ్ నుంచి డైవర్ట్ చేయాలి. కరెక్టే బ్రదర్. కానీ ఎలాగంటావు? లవ్, యూత్ వెపన్ లవ్. ఒక్కసారి అమ్మాయిని లవ్ లో దించితే సూపర్. మామూలుగా అమ్మాయిలు లవ్ లో ఫెయిల్ అయితే సుసైడ్ చేసుకుంటారు, కానీ ఈ అమ్మాయిని సుసైడ్ నుంచి తప్పించడానికి లవ్ లోకి పాస్ చేయాలి. యా, యాక్షన్. Hey, hey, here comes our hero. He's the one gonna get
ఫ్రంట్ ఓకే, మరి ప్రొఫైలో Hey, hey, here comes our hero. He's Low the one angle. gonna get his love. We day, hero, we day. Come on, yo, gonna rock. Come on, yo, then do it. Come on, సూపర్. ఏంటండి సింహాద్రి ఇంత లేట్? తెలీదండి. ఓ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? బెజవాడ అండి. ఓ బెజవాడ. సిగరెట్ ఏమన్నా తాగుతారా? సారీ, అలవాట్లేదండి. వెదర్ చల్లగా భలే ఉందండి. ఓ పెగ్గెత్తారేటి? తీసుకోండి. సారీ, ఇది కూడా అలవాట్లేదండి. కత్తి లాంటి కుర్రుడు, ఇంకా టెస్ట్ ఎక్కర్లేదు. మ్యాటర్కి ఓకే సార్, ఒక్కసారి అమ్మాయి చూడండి ఎలా ఉందో. అది కూడా అలవాట్లేదండి. అమ్మని, నాకిప్పుడు మ్యాటర్ అర్థమైంది. పడిపోయాడు. మీరిద్దరు అమ్మాయిల బ్రోకర్లు అన్నమాట. బిడ్డ తల్లితో ఇలాంటి పనులు చేయించడానికి మీకు సిగ్గులేదు అసలు? మన ఫేసులు బ్రోకర్ లాగా కనబడుతున్నాయా? నువ్వు ఉన్నా ముందు ఆంటీ లైన్ లో పెట్టాలి. హలో బ్రదర్, బ్రదర్ 1 సెకండ్. ఏంటండి దౌర్జన్యం? అంతలా వెంట పడుతున్నారు. కావాలంటే డబ్బులు ఇస్తాను, నన్ను వదిలేయండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అర్థం చేసుకుంటే సరిపోదు బ్రదర్. ఆ అమ్మాయిని ఎలాగైనా లవ్ లో దింపాలి. ఒక్కసారి ఆ అమ్మాయి లవ్ లో దిగితే అమ్మాయి చాప్ గురించి మర్చిపోద్ది. ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు. ఈ విషయంలో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బ్రదర్. ప్రేమ పెళ్లి విషయంలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చూడకూడదు బ్రదర్. ఆ రెండింటిని ఎప్పుడు ఫ్రెష్ గా చూడాలి. ఆ ప్రేమించడం ఏదో మీరే చేయొచ్చుగా. నేను ప్రేమిస్తానంటే తను నమ్మదా? ఒకవేళ చేసిన అబద్ధం అనుకుంటది. ఇప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియటం లేదే. దాంట్లో ఏముంది, 4 లవ్ సీన్లు చూస్తే అదే తెలిసిపోద్ది. ప్రేమ్ నగర్ మిస్అండర్స్టాండింగ్ లవ్ స్టోరీ. చాలా తేడాలు వస్తాయి, జాగ్రత్తగా డీల్ టూ చేయాలి. సెన్సిటివ్. నెక్స్ట్, ఏక్ దూజే కే లియే మరో చరిత్ర. నో ట్రాజెడీ, వి వాంట్ హ్యాపీ ఎండింగ్. మేనే ప్యార్ కియా. అది బ్రదరు, నువ్వు గనక చొక్కా విప్పేసి కండలు చూపించావు అనుకో, వెంటనే పడిపోతుంది అమ్మాయి. సల్మాన్ ఖాన్ అమ్మాయిని పడడానికి చాలా టైం తీసుకున్నాడు, మనకంత టైం లేదు కదా. వాళ్ళంతా 5.5 అడుగులు కాబట్టి అంత టైం పట్టింది. నువ్వు 6 అడుగులు కదా, ఈజీగా పడేస్తావు. అయినా మే హూనా. అంతే అంటావా? యా, లెట్స్ గో. చలో. వైదేహి, నీకు థ్రిల్లింగ్ న్యూస్. థ్రిల్లింగ్? నువ్వు రా చెప్తా. ఈ పుట్టోడి సీన్ లో ఉండకూడదే. అవి 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 తెల్ల గుట్టలు వేసుకుని 5 గబ్బు నా కొడుకులు ఈ రాడని కానసిరా నీకు? నాకు తెలియదు. కాని రాలేదా? ఐడియా. సార్ ఈ పిల్లాడిని కొంచెం ఎత్తుకుంటారా ప్లీజ్? ఎట్లా కానొస్తున్నారు నీకు? మేము కత్తులు ఎత్తుకునేటోళ్ళం, పిల్లలు ఎత్తుకునే వాళ్ళం కాదు సార్. ఈ పిల్లాడు కూడా కత్తి లాంటోడే, ఎత్తుకోండి సార్. ఏమిరా నువ్వు కత్తి లాంటివేనా? నువ్వు వేరేరా ఇది ఉరికిస్తావా? ఏమిరా మీరేమైనా సాంగ్ వేసుకుని పోతాడారా? మొత్తం నాకు తెలిసినారు. ఏమిరా పోతాంపా. రా, మా ఫ్రెండ్ వెరీ హ్యాండ్సమ్. హీఈస్ మిస్టర్ ఆదిత్య, ప్రిపేరింగ్ ఫర్ IPS. ఆదిత్య మాట్లాడు. హాయ్, ఐఎమ్ ఆదిత్య. నైస్ టు మీట్ యు. హాయ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడ్డాను. ఆ విషయం మీకు ఎలా చెప్పాలో తెలియక ఇలా. అంటే అమితాబ్ బచ్చన్ అంతటి ఎత్తు, అభిషేక్ బచ్చన్ లాంటి ముక్కు, అందానికి అందం, ఆస్తి కాస్తి, కన్నెత్తి చూడగానే ఏమని ఇట్టో పడిపోద్ది. కానీ ఇతను మాత్రం నిన్ను చూసి పడిపోయాడు. నీ లెక్క ప్రేమ చేసుకో. నేను ఆల్రెడీ చావుని ప్రేమిస్తున్నాను. బాయ్. ఇప్పుడు ఏం చేద్దామండి? మే హూనా. 10 నిమిషాలకే ఎంత మార్పు? మై హూనా అంటున్నాడు మనకే. చూద్దాం. హలో హలో, ఏంటి ఇంత పెద్ద ప్యాకెట్? ఏముంది ఇందులో? అద్భుతం, చూస్తారుగా. అద్భుతమా? ఏదో తేడాగా ఉంది. పద. ఇక్కడున్నారా? హియర్స్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యు. ఇది స్మాల్ గిఫ్ట్ స్పెషల్లీ ఫర్ యు. ప్లీజ్.
అనుకుంటున్నావా? అసలు నీకు బుద్ధుందా? నీకు సంఖ్యలేసి జైల్లో కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది ఆ మూగ జీవాల బాధ ఏంటో. అయ్యో బ్లడ్. లెట్స్ ఫాలో. ఈ బండ వెధవని ఎవరైనా ప్యాసింజర్ ని పట్టరారా అంటే అట్లాగే పోయాడు. అమ్మో, ప్యాసింజర్ తెమ్మంటే ఎక్స్ప్రెస్ తెస్తున్నాడు. గురుగారు కస్టమర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మదా, కూర్చో కూర్చో. చెప్పు. ఇంతకీ ఇక్కడ జ్యోతిష్యం చూసేది ఎవరండి? 100% నేనేనమ్మా. అయ్యేది ఒక్కసారి చూపించు. పాడు, నాకు సిగ్గు ఎక్కువ. ఓసి నీ అమ్మగాడు మాట నేను చూపించమని చెయ్యి చూపించు. లెఫ్ట్ లెఫ్ట్ లేడీస్ కు లెఫ్ట్ సైడ్ తెలీదు, ఇన్నోసెంట్. లెఫ్ట్. అబ్బా, నీ చేతిలో ప్రేమరేఖ అనకొండలాగా, ఇదిగో ఈ బండలాగా ఇంతలా ఉంది. నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడే ఉండాలే. పడ్డానండి, కానీ అందులో చిన్న ప్రాబ్లం. చెప్పమ్మా, సాల్వ్ చేస్తాను. నేను నాగార్జున మహేష్ బాబు ఇద్దరిని లవ్ చేస్తున్నానండి. మరి నాగేశ్వరరావు గారిని కృష్ణ గారిని వదిలేశావే? ఏజ్ వర్కౌట్ కాదుగా. అబ్బో, అబ్బా చెప్పండి, ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది? నాగార్జున చేసుకుంటే మహేష్ బాబు అదృష్టవంతుడు, మహేష్ బాబుని చేసుకుంటే నాగార్జున అదృష్టవంతుడు. మరి నేను అదృష్టవంతురాలు కానా? నీకేంటమ్మా, నువ్వు ఎవరిని చేసుకున్నా అదృష్టవంతురాలివే. మా టెన్షన్ వాళ్ళ గురించి. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. మరి డబ్బు? డబ్బా? ఇంతసేపు నా చేపట్టుకున్నావుగా, అదే నీ ఫీజు. అమ్మ నీ అబ్బా, ఈ క్యారెక్టర్ ని ఎక్కడ పట్టుకొచ్చావురా? ఇప్పుడే గూడ్స్ దిగింది. గూడ్స్ దిగిందా? గురుగారు అయ్యా, మరి నా కమిషను. కమిషనా? వచ్చి కూర్చో. మీ ముందు కూర్చుంటే బాగుండదండి. ముందు కూర్చోవా? నా వెనక్కిరారా, వెనక్కిరా. నీ అబ్బా బండ ఎదవా, వైజాగ్ బీచ్ ఎంత ఉన్నావు దొబ్బే. ఇదెక్కడ దొరికింది? ఇంకా నయం రామానాయుడు గారిని ప్రేమించానల్లా నీ అమ్మ కడుపు మాడ. చెయ్యి. చూడనా రైలు వచ్చాదిరా, రైలు. ఆడ కూర్చుందాంపా, కూర్చొని ఆడుకుందాం. యాడికి పోయినారా ఈ గబ్బురా కొడుకులు? చాలా థ్యాంక్స్ అండి, మీ ప్రాణాలు తెగించి మళ్ళీ నా బ్యాగ్ నాకు దక్కేలా చేశారు. రండి, జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా మాట నమ్ము. ఈ రోజు నిన్ను అదృష్టం వరిస్తుంది. ఏమిరా వీళ్ళు ఇంకా రాలేదు? ఏమిరా, ఏమో చల్లగా తగులుతానది. రక్తంతో దడవాల్సిన బట్టలు ఉచిత దడుపుతావా? కొండ్రాయుడు, 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 కొండ్రాయుడు అన్నా వస్తారా? ఇదేంటన్నా, మన శత్రు పోతుల మల్లారాయుడు చంపకుండానే నువ్వు పంచ దోపుకున్నావు. నన్ను దడిపినేది పాపోడ్రా. అవునా, ఇంతవరకు ఈ ఇడిచిపెట్టి యాడిపోయినారు మీరు? ఇందాక నువ్వు శత్రువుని తలుచుకొని పళ్ళు నూరావు కదా, మేము కత్తులు నూరికి పోయినామన్నా. నేను పళ్ళు నూరినప్పుడల్లా మీరు కత్తులు నూరికి పోతాంటే ఈ లోపల ఆయనకి ఎవడో ఒకడు వస్తాడు, లెటెక్కినేస్తాడు. సచ్చా గై ముందా కోనసీమ పుట్టేగాడు ఆడున్నాడు చూసి ఈ పాప నప్ప చెప్పండి. అబ్బాయుడు చల్లగా ఉన్నాడు. నేను బట్టలు మార్చండి, రూలో కూర్చోబోయి అని. ఇదిగో బాబు మీ బాబు ఫ్యాక్షనిస్ట్. వీడికి మీకెట పేసారేంటి? మా రైడ్ గారి మీద పాస్పోర్ట్ షాట్ అని ఆ డ్రెస్ ఇప్పి ఈ డ్రెస్ వేసాం. ఇప్పుడే చుట్టిన బాంబులో ఎంత ముద్దొస్తున్నాడో. ఇంకా నయ్యం వీడి చేతిలో బాంబు పెట్టలేదు. ఏం పోరాలు రా బయలు. సార్, గవర్నర్కి ఎన్ని గంటలకు వస్తుంది సార్? 3ంటికి వస్తుంది. మరి ఫలక్నమా ఎప్పుడు వస్తుంది సార్?
2:30. ఓహో, మరి ప్యాసింజర్ ఎన్ని గంటలకు వస్తుంది సార్? 4 గంటలకు వస్తుంది. గూడ్స్ ఎప్పుడు వస్తుంది సార్? నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్ప, ఎక్కడికి వెళ్తావు? పట్టాలు దాటి అవతలకి వెళ్ళి ప్యాస్ పోసుకుందామని. ప్యాంట్లో పోసుకునేలా ఉన్నావు, వెళ్ళవా త్వరగాను. సార్ మరి ఇంకెక్కడికి ఆపేద్దాం, వెళ్ళి పోసుకోవా బాబు. ఎవరండి మాస్టర్? అలంపురం. నిజమా? మాది అలంపురమే. అరే ఏ వీధి? సాయిబాబా గుడి వీధి. మాది ఆ వీధి. అలాగా? మీ ఇల్లు ఎక్కడ? ఆ బ్యాంక్ పక్క బిల్డింగ్ ఉంది కదా. అవునా? మాది బ్యాంక్ పక్క బిల్డింగ్. అరే ఏ అంతస్తు? 2 అంతస్తండి. మాది అదేనే. ఇదిగా మీ ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఇద్దరిది ఒకటే ఊరు, ఒకటే వీధి, ఒకటే బిల్డింగ్, ఒకటే అంతస్తు, దాదాపు ఒకటే ఫ్లాట్. ఒకళ్ళకొకళ్ళు తెలియపోవడం ఏమిటి నాకేం అర్థం కావట్లా. మేము తండ్రి కొడుకులు సార్. ట్రైన్ ఇంకా రావట్లేదని ఏదో అలా సెటర్లు వేసుకుంటున్నాం అంతే. పదనారా. ఈ అమ్మకడు బాడ చిచ్చి, నాకు ఈ దిక్కే నచ్చల. దిక్కు మారుస్తా, చంపేస్తా. బండ శిష్య, వాడే శిష్య బండ. ఆగండి. ఏదో సూర్యుడు చుట్టూ గ్రహాల్లాగా ఇలా తిరగక్కర్లా. తిరిగినంత మాత్రాన జాతకాలు మారవు. హే, నీకు వాస్తు ప్రకారం నా వాస్తు సరే, నీకెక్కడ వాచిపోతుంది. ఊళ్ళో ట్యాక్సీలు ఆటోలు లేవా? ట్రాన్స్పోర్ట్ ఇలా అయితే కష్టం. దించండి నీ అమ్మకడు, దించండి. ఆపు ఆపు, దించో. నీ అమ్మకడు మాడ, ఏమిటి దౌర్జన్యం? అయినా నేనేం తప్పు చేశాను ఇక్కడ తీసుకొచ్చారు? వీడెవడరా? వీడు నువ్వే డౌట్ వచ్చి తీసుకొచ్చాను సార్. వీడు ఒక్కడో ఎర్రి చూపులు చూసుకుంటా తిరుగుతున్నాడండి. ఈడి చేత కూడా కొట్టి చేసుకుని మీ అనుమానం తీర్చేసుకుంటే బాగుంటది కదా. కొట్టించుకోవడం ఏమిటి? మీ ఎస్ఐ నా చేత కొట్టించుకుంటాడా? సారీ, నాకు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అయినా మీ ఎస్ఐ నా చేత కొట్టించుకోవడం ఏమిటి? మా ఎస్ఐ గారిని ఎవడో రాయిచ్చు కొట్టాడు. అయితే అది నువ్వేనని కన్ఫర్మ్ చేసుకుని నిన్న ఇక్కడికి తీసుకొచ్చాం. నువ్వెవర్రా కన్ఫర్మ్ చేసుకోవడానికి? సరే నువ్వు ఉండు. ఏమిటి, మీ ఎస్ఐని రాయిచ్చు కొట్టారా? ఎంతసేపు అయింది? గంట క్రితమా? మేము ముగ్గురు ముందుకు రండి. అది సరిగ్గా టైంలో రవి కన్యలోంచి తులలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఈ తలక దెబ్బలు తగలటాలు ఇవన్నీ. ఎవడెక్కడ ఎంటర్ అయ్యాడు అన్నది కాదు ప్రశ్న. మా ఎస్ఐ గారిని రాయిచ్చుకుని కొట్టడమే ఆన్సరు. నువ్వు యూనిఫామ్ కి ఎక్కువ, మఫ్టీకి తక్కువ. సర్లే, నువ్వు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి నేను కొడతా. రాయెక్కడా? అదిగో ఇదిగో ఇక్కడ. ఓకే, తీసుకో. ఇదేంటి ప్యాంట్ వేసుకోకుండా పంచె కట్టుకున్నాడు? ఆ పంచె లోపల పంచర్లు చాలా ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? వదిలే. పంచర్లు పెంట్ హౌస్ లోనే కాకుండా సెల్లార్ లో కూడా ఉన్నాయా? ఓకే, వస్తున్నా. తప్పుకో. ఒక్క నిమిషం. ఇది గుళిక కాలం, బ్యాడ్ టైం. ఇంకెక్కడో తగులుతుంది. మళ్ళీనా? అమృత గడియలు రాగానే కొడతాను, అప్పటిదాకా బ్రేక్. సింహాద్రి వచ్చే టైం అయిందయ్యా, ముందు కొట్టు. ఓకే, పక్క పడండి. ఈ పొంతులకు రాయిసడం కూడా రాదురా. స్పిన్ కదండి, అంతే. నేను హర్భజన్ సింగ్ మేమంతా అంతే. అయితే ఈడు కూడా కాదురా, ఈడు బయటికి తీసుకెళ్ళండి. వచ్చేప్పుడు బ్యాండేజ్ తీసుకెళ్ళండి. అయిపోయి రే, ఎత్తుకోండి, వెళ్దాం. ఈ అబ్బాయి వచ్చేటప్పుడు మోసుకొచ్చి వెళ్ళేప్పుడు తోసుకెళ్తారా? డోంట్ టచ్ మీ. హంసధార బొమ్మ ఈడమ్మ. ఏంటన్నా ఎక్కడున్నావు? ఆపిల్స్ డజన్ ఇస్తున్నారు, చేత్తో ఇస్తారు. గురుగారు మీరా? అవతల నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్లి లోపల పడేసి కుమ్మేస్తుంటే నువ్వు ఇక్కడ యాపిల్స్ బత్తాయిలు తిన్నావా? అయినా నీ సైజుకి యాపిల్స్ బత్తాయిలు కాదురా, గుమ్మడికాయలు కావాలి. వ్యయంలో శని, అష్టమంలో కుజురు ఉన్నప్పుడు స్టేషన్లోకి ఎంటర్ అయ్యాం. అనుకుంటూనే ఉన్నా అడ్డమైన వాళ్ళు వచ్చి అష్ట కష్టాలు పెడతారని. అదే జరుగుతోంది. గురుగారు, మీరు తెలిసే తప్పు చేస్తున్నారండి. నిజమేరా, నిన్ను మెయింటైన్ చేయడం తెలిసి కూడా తప్పు చేయడమే. చిచ్చి పదా. ఎక్కడికి? ఇంటికెళ్ళి నా జాతకం నేను చూసుకోవాలి. కర్మ. వీడు కారణం చెప్పడం లేట్ అయితే తట్టుకోలేడు. బాబు, కొంచెం ఆ వాటర్ ఇలాగి. ఇవి తాగడానికి కాదండి, కడుక్కోడానికి. నేను తాగలే, ఇలా ఇయ్యము. నువ్వు వెళ్ళు బాబు. మళ్ళీ అరగంట లేట్ అని అనౌన్స్మెంట్ విని పడిపోయావా? అవును ప్రభు కుమార, ఇందాక ట్రైను అరగంట లేట్ అయినచో డ్రైవర్ స్పీడ్ పెంచితే వస్తుందని చెప్పాను.
గంట లేట్ అయినచో రెడ్ సిగ్నల్స్ పడకపోతే వస్తుంది అని చెప్పా. గంటన్నర లేట్ అయినచో బ్రేకులు ఫెయిల్ అయితే వస్తుంది అని చెప్పా. మరి ఇప్పుడు 2 గంటలు లేట్ అని చెప్పి ఉన్నారు. నేను కరెక్ట్ టైం నాకు గుంటూరు వెళ్ళు మార్గం లేదా? ఉన్నది. ఏమది? ఇప్పుడు రైలు వస్తుంది కదా, అప్పుడు నువ్వు రైలు ఎక్కి పడుకోకుండా రైలు కింద పడుకుంటే 2 సెకండ్లో నీ ఆత్మ గుంటూరులో ఉంటుంది. నన్ను వదిలేరానికి దండం పడతాను బాబు, వదిలేరావు రే. ఏమిరా ఈయన దొరికొచ్చినారు? ఈడేనా మాటి మాటికి ట్రైన్ లేట్ చేస్తుండు. ఏమిరా ప్లాట్ఫారం అంతా ఎత్తులేవు, నీ కళ్ళకు మేము జోకర్ గళ్ళ లెక్క కానొస్తానవా? రేయ్ కత్తి కొడుకు వచ్చారట్రా, నరికి పారేసాయి. ట్రైన్ లేట్ గా రావడం తొందరగా రావడం నా చేతుల్లో లేదయ్యా. నువ్వు ఎర్రజెండా ఊపితే ట్రైన్ ఆగట్లేదు. అది అవునా కదా? అవును అవును. ఏమిరా చేతుల్లో 2 కట్టెలున్నాయని యాదో ఒకటి ఊపుకుంటా తిరుగుతుంటావా? ఏయ్ చేతులు ఇరిసేయండి. అయ్యా నాకు కొద్దిగా టైం ఇవ్వండి. ఈసారి లేట్ అయితే నా చేతులే కాదు నా శాలరీ లేపేయండి. అయితే పోయి బిర్యానీ ట్రైన్ పంపు. రక్షించారు మహాప్రభు. కింద పెట్టు. ఇట్లనే కాళ్ళు అనుకోండి. వీళ్ళని తగలయ్యా. వీళ్ళ ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు వీళ్ళ కాళ్ళను నరికేయాలి, వీళ్ళ కళ్ళు పీకేయాలి. ఏంటి గూడ్సా? సింహాద్రి ఎక్స్ప్రెస్ వెళ్ళేదాకా దేనికి సిగ్నల్ ఇవ్వను. ఆపేయి దీన్ని ఇక్కడ, దాన్ని పంపేయి. ట్రైన్ నంబర్ 7240 విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్ళవలసిన సింహాద్రి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో వచ్చింది. అరే థాయ్ ట్రైన్ వస్తానదిరా, కత్తులు తీసుకెళ్లి ప్లాట్ఫామ్ మీద పండి. ఆ పోతుల మల్లారాయుడు గారు యా డబ్బాల జిందిగిరా ఏసేను కొడుకును. ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, నువ్వు వస్తానంటే నేను ఇప్పుడు కట్టట్టుకుని సింహాద్రి కూడా వచ్చేస్తుంది, ఇంకా రావా? 2 గంటలైంది నువ్వు లోపలికి వెళ్ళి రిలీజ్ కడుపులో ఉండేదంతా కూడా టోటల్ గా రిలీజ్ అయిపోయింది. వస్తున్నా. ఈ నెల్లాళ్ళ దాకా రాడనుకున్నాను. ఇలాంటి రోజుకొకటి తగిలితే చాలు కాంట్రాక్టర్ క్లీనర్ అయిపోతాను. ఏంటండి ట్రైన్ లేట్ అంటే కంగారు పడ్డారు, ఇప్పుడు ట్రైన్ వస్తుందంటే కొంచెం కూడా సంతోషం లేదు? చనిపోయిన రోగికి వైద్యము చేసిన యామి ప్రయోజనము శిశువా? కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. ఈ దినము నా పెండ్లి దినము. నా పెండ్లి అయ్యి ఇప్పటికి 7 సంవత్సరములైనది. కానీ యామి ప్రయోజనము ఉద్యోగరీత్యా నాకు క్యాంపులు ఎక్కువగుట వలన నా భార్యతో ఇంతవరకు హనీమూన్ కాదు కదా, శోభనము కూడా జరిగి ఉండలేదు. ఆమె మాత్రము ఎంతకాలము సహించును? చూచినది చివరకు వేసినది. ఏం వేసింది సార్? కోర్టులో విడాకులకు కేసు వేసినది. ఈ దినము ఆఖరి వాయిదా. నేటి మధ్యాహ్నము 3 గంటల లోపు కోర్టులకు వెళ్లి నా భార్యకు క్షమాపణ చెప్పి నా జీవితమును చిగురింపజేసుకునవలననుకుంటుంది. కానీ ఇచ్చటనే పూడైనది. ఈ పాటికి కోర్టు నా భార్యకు విడాకులు మంజూరు చేసియే ఉండును. సార్ మీరు బాధపడకండి సార్, మన ప్రభు దయగలవాడు, ఎవ్వరికీ అన్యాయం చేయడు. మీరు ఇప్పుడు ఎలాగైతే మీ మనసుకు మార్చుకున్నారో మీ భార్య కూడా తప్పకుండా తన మనసు మార్చుకుని ఉంటది. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి, మీ భార్య హ్యాపీగా పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు వస్తుంది. శిశువా, ఇప్పటి వరకు అంతయును నీ టంగు చెప్పినట్లే జరిగి ఉన్నది. నీ టంగుతో నన్ను రీఛార్జ్ చేసి ఉన్నావు. నిజముగా అట్లే జరిగినచో నేను ప్రతిదినము నీ పేరుతో ప్రార్థన చేసేదను, నీ టంగు పేరుతో కూడా ప్రార్థన చేసేదను శిశువా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదములు శిశువా.